సో, హిందువులలో ఉన్నంత ఐక్యత క్రిస్టియానిటీలో ఉండదు అంటే మీరేమంటారు దానికి? హిందువులలో ఐక్యత కూడా ఉండదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళను క్రీస్తును ద్వేషించడం అనే ఒక్క పాయింట్లో మాత్రమే వాళ్ళు ఒకటవుతారు. అంటే దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇక్కడనే రీసెంట్‌గా జరిగింది. ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్‌లో ఆ, ఉంది గదా! ఆ, సో, ఆ విగ్రహము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని జెప్పి చాలా మంది హిందూసు, హిందూ నాయకులు, రాజకీయ నాయకులు ఇలా చాలా మంది సోషల్ మీడియా ద్వారా రియల్‌గా రావడం ద్వారా దాన్నొక అంత ఇష్యూ. ఐక్యత కలిగి ఇష్యూగా తీసుకున్నారు. ఒకవేళ ఇదే ఇష్యూ క్రిస్టియానిటీ సంస్థకి జరిగిందనుకోండి. చర్చ్ వాళ్ళగొట్టడమో, లేదంటే చర్చ్ మీద ఈ విధంగా జరిగితే క్రిస్టియన్స్ అందరూ ఈ విధంగానే రియాక్ట్ అవుతారా? ఎన్నోసార్లు జరిగినాయి కదా. అదే. జరిగిన జరిగినప్పుడు మమ్మల్ని ఎవరు చూడలేదు, మమ్మల్ని ఎవరు ఆదరించలేదని చాలా మంది క్రిస్టియన్స్ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన రోజులు గూడా ఉన్నాయి. ఉన్నాయి. అంటే ఇక్కడ చూసినట్టయితే మరి హిందుత్వంలోనే ఐక్యత ఉంది అని చెప్పొచ్చు గదా! కరెక్టే. ఇప్పుడు హ్మ్. క్రైస్తవులలో అందుకే మీ ఆలోచన విధానం మారాలి అని కదా మేము చెప్తున్నాం. హ్మ్. క్రైస్తవులు పౌలు హ్మ్. కూడా చెప్తారు రోమా 12వ అధ్యాయంలో, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని. హ్మ్. క్రైస్తవులకు పుల్పిట్ మీద నుండి 2000 సంవత్సరాలుగా ఒక రాంగ్ టీచింగ్ ఎక్కించబడింది. హ్మ్. ఏంటంటే అన్యాయం జరిగినప్పుడు తిరగబడొద్దు, హుహు. ప్రశ్నించొద్దు, హ్మ్. ఆ, అవన్నీ మీరు భరిస్తే పరలోకంలో మీకు బహుమానం ఉంటుంది. హ్మ్. ఆ, మనము కోపం తెచ్చుకోవద్దు, హ్మ్. ఉద్రేకము ఆవేశం మనకు మంచిది కాదు, న్యాయం అన్యాయం అని మనం మాట్లాడొద్దు, దేవుడే తన సమయంలో తీర్పు తీరుస్తాడు హ్మ్. అని నేర్పించి పెట్టారు. హ్మ్. ఇది ఒక రాంగ్ టీచింగ్ అన్నమాట. హ్మ్. దీన్ని సరిచేయడానికే ఇప్పుడు ఆర్కేపీ కానీ ఓఫిల్ మినిస్ట్రీస్ కానీ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఇంటర్వ్యూ ద్వారా మరి అట్లా ఆలోచన చేసే వాళ్ళకు అంటే ఈ అబద్ధానికి మనం తిరగబడొద్దు, ఈ దాడి జరిగినప్పుడు తిరగబడొద్దు అనుకుంటే క్రిస్టియన్స్‌కి గాని, సేవకులు పాస్టర్స్‌కి గాని మీరేం జెప్తారు? అసలు నేను ఏం చెప్తున్నానో సేవకులందరికీ జగద్విదితము. హ్మ్. జగద్విదితం కనుకనే నన్ను వాళ్ళు ద్వేషిస్తున్నారు. హ్మ్. తప్పకుండా తప్పు మీద హ్మ్. తిరగబడని వాడు క్రైస్తవుడే కాదు, హ్మ్. అన్యాయాన్ని ఎదిరించని వాడు క్రైస్తవుడే కాదు. హ్మ్. లోకానికి ఉప్పు వెలుగై ఉండమన్నాడు దేవుడు యేసు హ్మ్. ప్రభువారు. ఉప్పు అంటే ఏంటిదంటే ఊరగాయలు ఉప్పు తక్కువైపోతే ఊరగాయ చెడిపోతుంది బూజు పట్టి. హ్మ్. చెడిపోనివ్వనిదే ఉప్పు. హ్మ్. లోకానికి మీరు ఉప్పై ఉండాలి అంటే క్రైస్తవులు ఉన్న చోట తప్పులు కానీ నేరాలు కానీ జరగడానికి అవకాశం ఉండకూడదు. హ్మ్. తప్పులు నేరాలు చేయాలనుకునే వాళ్ళు భయపడాలి క్రైస్తవులను చూసి. హ్మ్. సమాజం చెడిపోకుండా అరికట్టగలిగితేనే మనం లోకానికి ఉప్పు. హ్మ్. ఎక్కడ తప్పులు అక్కడే జరగని నాకెందుకని ఊరుకుంటే అది ఉప్పు కాదు, ఉప్పు సారం చచ్చిపోయినటువంటి వ్యవహారం. హ్మ్. కనుక మనం నిజంగా క్రైస్తవులమైతే హ్మ్. అన్యాయాన్ని, అబద్ధాన్ని, దుర్మార్గాన్ని తప్పకుండా మనం ఎదిరించాలి, అరికట్టాలి, ఆపడానికి శాంతియుతంగా చట్టబద్ధంగా ప్రయత్నం చేయాలి. హ్మ్. మనము ఆయుధం ఎప్పుడు క్రైస్తవుడు చేపట్టడు. అంటే నా చర్చ్ మీద దాడి జరగలేదు. నా మీద దాడి జరగలేదు. వాళ్ళ చర్చ్ మీద తిరిగినప్పుడు నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? అని అన్నప్పుడు మరి క్రిస్టియన్స్ అందరూ ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే దేవుడు అన్నప్పుడు, ఈ సంఘం మీద దాడి జరిగినప్పుడైనా, అదే ఈ కదా. చర్చ్ మీద దాడి జరిగినప్పుడైనా, అక్కడ అదే జరిగినప్పుడు వీళ్ళెందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? అంటే ఐక్యత లేదనే గదా! ఐక్యత లేదు ఒకటి, పిరికితనం ఒకటి, హ్మ్. ఈ పోరాటం అనే వైఖరి లేదు. హ్మ్. మా ముందు ఏంటంటే తప్పును ఎదిరించాలి అనే ఒక రోషము, ధైర్యం, పట్టుదల వాళ్ళకి లేదు. ఇప్పుడు మేమంతా ఇప్పుడు వేరే డినామినేషన్లకు ఎవరి మీద దాడి జరిగినా మేము వెళుతున్నాం. మణిపూర్కి వెళ్ళాము, ఛత్తీస్గఢ్కి వెళ్ళాము. హ్మ్. అదంతా ఓఫిల్ మినిస్ట్రీస్ కాదే, వాళ్ళు హ్మ్. ఎవరో. హ్మ్. ఆ, వీటన్నింటిని బట్టి క్రిస్టియన్స్ ఒక పిరికి వాళ్ళంటే మీరేమంటారు? పిరికితనం బాగా నూరిపోశారు. హ్మ్. పాస్టర్లే పులిపిటి మీద నుంచి నూరిపోశారు. హ్మ్. ఇప్పుడు నేను ధైర్యం నూరిపోస్తుంటే నన్ను దుర్బోధకుడు అంటున్నారు. హ్మ్. అది.